ఇప్పుడే లేచిన. ఇప్పుడు టైం వచ్చి 8:40 అవుతుంది. తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోవాలి. ఈరోజు బ్యాంకు పని ఉంది, ఇంకోటి ఎటో పోవాలి, చిన్న చిన్న పనులు ఉన్నాయి. చలో మళ్ళీ బ్యాంక్కి వెళ్ళిన తర్వాత కలుస్తా. ఫస్ట్ టిఫిన్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేసి దాని తర్వాత బయలుదేరాలి. చలో అమ్మ మన తొందర ఎట్లా ఉంటుంది అనుకున్నా కదరా. బండి అడిగిచ్చింది, అప్పుడే దుమ్ము అయింది. అమ్మ 500 బొక్క ఆడు సరిగా. ఇప్పుడే ఫోన్ చేసినా, వస్తారంట. 5 నిమిషాలు వస్తున్నారు. తొందరగా నేను ఏం చేసిన అంటే ఈరోజు 2 మిస్టేక్లు. ఒకటి కొద్దిగా లేట్ లేచిన, రెండోది బయటికి వచ్చి చెప్పులు మర్చిపోయినా. చెప్పులు మర్చిపోయి మళ్ళీ లోపల ఇటు తాళం తీసి అది తీసి ఇది తీసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కాడ 2-3 ఉన్నారు. ఒకడు తిన్నాడయ్యా టిఫిన్. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. కుంభకర్ణుడికి ఆడు తమ్ముడే ఉంటాడు, ఖచ్చితంగా తమ్ముడే. కొడుకైతే కాదు నాయన, తమ్ముడే. ఈ అమ్మాడు లేదంటే ఒక 10-15 దోశలు తెస్తూనే ఉండు, తింటాడు. మాకు ఏమన్నా క్యావారా అంటే ఆడు లారే అంటున్నాడు. మళ్ళీ లారేకున్నా వాడదంగా. మొత్తం మీద 2 దోశలు దొరికినాయి, తినేసి వచ్చినారు. ఫుల్ జనం, అసలు ఫోటో కాదు వీడియో తీద్దామని కూడా లేదు. ఫుల్ రష్. ఏమ అనాథాయం అంటారు, సారీ మన ఉద్దు తుఫాన్లా ఎక్కువ వరద బాధితులు ఉంటారు. టిఫిన్లు పైన చేసి నాకు అట్లా వేసుకున్నాం పొద్దున. అమ్మ రూమ్కి అంతంత డబ్బులు పెట్టి తీసుకున్నారు. మహా అంటే ఎంత 20-30 రూపాయలు ప్లేట్ అంతే. ఆడు అన్నాడు, మీరు కూర్చోండి, నేనే తెచ్చిస్తా. సెల్ఫ్ సర్వీస్ అది యాక్చువల్గా. కాబట్టి ఆడేమన్నా నేనే తెచ్చిస్తాను మీ దగ్గరికి, మీరు కూర్చోర్రా నాయన, సెల్ఫ్ సర్వీస్ లేదు ఈరోజు, చాలా ఎక్కువ మంది వచ్చారు కదంటే. ఆడు ఇంటరా నాకు అని ఆడు మొత్తం మీద 2 దోశలు దొరికితే తినేసి వచ్చినా. ఇక బయలుదేరి ఫ్లైట్ ఆన్ చేయాలి. ఇక ఫ్లైట్ జుమ్ములో ఇప్పుడే గుడికి వచ్చినాం. ఇక్కడ మన కోయంబేడులో ఉంటుంది అమ్మవారి గుడి. మంచి జరుగుతుందండి అక్కడ, ముక్కుంటే మంచిదంట. అందరూ ఇక్కడికి వచ్చినాం. ఈ నుంచి నాకు తెలిసి ఎక్కడికో పోవాలి, దూరమే పోవాలి, చెప్పి పోవాలని. చూద్దాం ఎక్కడిపోతాం. ఇప్పుడే వచ్చినాం పెరంబూర్కి. ఫుల్ ఎండ, కాలిపోతుంది రా, ఫుల్ ఎండ కనపడుతుంది కదా. ఏసీ వేసుకొని 2 నిమిషాలు కూర్చున్నా, బంద్ చేయాలి, మళ్ళీ ముత్తుకుంటారు. ఏం ఎండ ఉంది రా నాయన. హైదరాబాద్లో ఎండ అనుకున్నా, దాన్ని మించి దాని అమ్మమ్మ ఊళ్ళగా ఉంది చెన్నై. ఫుల్ ఎండ రా బాబు. ఒక్కరోజు వర్షం పడ్డది, దాని తర్వాత తిమ్మిరి తీస్తుంది రా బాబు. మళ్ళీ ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ 40-50 కిలోమీటర్స్ పోవాలి. ఇప్పుడు బయలుదేరదాం అన్నాడు, లగేజ్ పెట్టేసినాం, మళ్ళీ బయలుదేరాలి. ఇక 40 కిలోమీటర్స్ ఎటు పోతామేమో తెలియదు. ఇప్పుడే తిన్నా, ఫ్రైడ్ రైస్ తిన్నా. ఏసీ ఆన్ చేసిన, ఎందుకంటే బయటకు పోవాలంట, ఫుల్ ఎండ్ ఉంది కదా, అందుకే ఆన్ చేసిన. ఇప్పుడు చాలా దూరం పోవాలంట, 40 కిలోమీటర్స్ అంట. అటు నుంచి బ్యాక్ డైరెక్ట్ హోటల్గా అన్నారు. చూద్దాం మరి ఏమవుతుందో. ఇప్పుడే వచ్చినాం కుంభం భాగం ఇది ఉంటుంది. మన చెన్నై సిటీకి 30 కిలోమీటర్లు బయటకు వచ్చినాం. అయితే నిన్న కాదు, మొన్న నైట్ యాక్చువల్ నాకు ఒక ప్రమోషన్ వీడియో అని ఒకటి వచ్చింది, మెయిల్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని కాల్ చేయండి, వాట్సాప్ చేయండి అంటే, నేను వాట్సాప్ ఎందుకు డైరెక్ట్ ఫోన్ చేసిన ఇప్పుడే ఒక 2 మినిట్స్ చేస్తే, ఆ బ్రో ఇట్లా ప్రమోషన్ నుంచి వచ్చారు కదా, ఏం ప్రమోషన్ అది అంటే, బ్రో ఇది బెట్టింగ్ యాప్ ప్రమోషన్. నానా మొట్ట గుడిచి నేను బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వద్దురా అంటే వాడు నాకే మెయిల్ చేసి చిన్న బెట్టింగ్ యాప్ ఇది, మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఇది జెన్యూనే, మా లోగో ఉంటుంది, దాన్ని మీ వీడియో కింద వేసేయండి, జస్ట్ అంతే చాలు, మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఇది జెన్యూనే, మీరు ఇన్స్టాల్ చేసుకొని వాడండి అని చెప్పండి, పర్లేదు. దానికి మీకు వీక్లీ నాకు 2 వీడియోస్ కావాలి బ్రో. అది తెలుగులో మాట్లాడుతున్నాడు, నేను ఫస్ట్ హిందీలో మాట్లాడాడు. ఊరి అమ్మ హిందీవాడు జరిసేపు ఆడుకుందాం అనుకుంటే, ఈయన అమ్మ అనేసరికి బ్రో మీకు తెలుగేనా, నాకు తెలుగు కూడా వస్తుంది అంటాడు. తెలుగే బ్రో, నేను కూడా తెలుగే, నాకు తెలుగు ఛానల్ అని చెప్పిన. అయితే వాడు వీక్లీ 2 వీడియోస్ అడిగిండు. నాకు ఒక వీడియోకి 2000 ఇస్తాడంట, అంటే 4 వారాలు. దానికి నా 8 వీడియోలు ఇస్తే వాడెంత 2000 ఒక వీడియో కంటే 16,000 పుణ్యానికి ఇస్తా అంటాడు. జస్ట్ ఏం లేదు, నాకు ఒక వీడియో కింద ఇట్లా జస్ట్ ఇది బెట్టింగ్ యాప్ అని ఇట్లా ఇచ్చి, ఇది జెన్యూనే, వాడుకోండి, గేమ్ ఆడండి అని చెప్తే నాకు 16,000 ఇస్తాడట నెలకాడు పుణ్యానికి. నీ అమ్మ నాన్న బొడ్డ కూర్చి బయ్యాస్ అనేవి కాదా కానీ, ఇంకా లోకల్ బాయ్ నాని కానీ ఆన్ని తిట్టేది ఎందుకు, ఇవన్నీ మంచివి కాదురా అని. ఈడేంద్రా అంటే నాకు రివర్స్ 16,000 ఇచ్చి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అంటున్నాడు. నీ అమ్మ నాకు 10,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు, 10,000 సబ్స్క్రైబర్లు చిల్లర ఉన్నారు, నాకే 16,000 ఇస్తుందంటే నీ అమ్మ 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు ఈ బయ్యాస్ అనేవి కాదని కానీ ఎంత ఇవ్వచ్చు. నీ అమ్మ నాకు
విచిత్రం అనిపిస్తుంది. ఒకటి ఏం లేదు, జస్ట్ జెన్యును, ఇది ఆడండి అంటే అంత ఇస్తాడంటాడు. 16,000 నెలకు. ఈ అమ్మ నన్నే టెంప్ట్ చేసిరు కారా మీరు. ఈ అమ్మ బెట్టింగ్ ప్రమోషన్ చేయకుర్రి, అది మంచిది కాదు, అది రక్తపూడి అన్నాడు. అది అంతే సింపుల్. మీరు ఎవరు నమ్మకూరు, ఇవన్నీ వేస్ట్. నాకు 16,000 అంటే దెంగరా లేదు, నేను ఆ నెంబర్ బ్లాక్ లిస్ట్ పెట్టేసిన నేను. ఇప్పటికైనా మారురా నాయన, అన్నీ గుత్తదే బెట్టింగ్ యాప్ అంతా. చలో రైట్. ఇప్పటి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇక దింపేసి మనం రూమ్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు టైం వచ్చి 9 అవుతుంది టైం. ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసిన. టైం వచ్చి 10 అవుతుంది. ఘోరంగా నిద్ర వస్తుంది ఈరోజు. ఎండ మాత్రం ఘోరంగా ఉంది. చలో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ని. బాయ్.